ఎప్పుడో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చేసాము ఆ ట్రైన్ జర్నీ, మళ్ళీ తర్వాత ఇప్పుడు 22 అవర్స్ అంట జర్నీ. సరే ఇంకా ఫ్రెండ్స్ తో ఉన్నాం కదా, చిల్ అయిపోయాం అలాగా. వీడు చూడండి యుద్ధం చేస్తున్నాడు. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. ఇంకేం తినాలి అర్థం కాక పఫ్స్ అయితే తిన్నాము. నేను నార్త్కి వచ్చే వాళ్ళకి ఒకటే చెప్తాము, ఫుడ్ అయితే వేస్ట్ వరస్ట్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంకా ఫైనల్ గా మన స్టేషన్ అయితే వచ్చేసింది. సో స్టార్ట్ అయిపోయాం మేము కూడా. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. వారణాసికి ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ అంట మామ. ఇంకా ఫ్రెండ్స్ అందరం చిన్నప్పటి రోజులు గుర్తు తెచ్చుకొని అందరూ నవ్వుకొని, ఏదైనా సరే చిన్నప్పటి రోజులు అయితే మళ్ళీ తిరిగి రావు మామ, ఇది వేరే అసలు. ఇంకా అలా మాట్లాడుతూ కాశీ అయితే వచ్చేసాం. ఇంకా తిరిగి 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 ఫైనల్లీ మేమైతే కాశీకి అయితే వచ్చేసాం అందరం కలిసి. ఈ స్కెచ్ చూసారా మామ, వేరే ఉంది, నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు. ఏం తిందామని అర్థం కావట్లేదు. సరే అని చెప్పి పానీపూరి అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ అయితే అందరం కలిసి పానీపూరి అయితే తినేసాం. తర్వాత అది సరిపోలేదని చెప్పి పావు బజ్జీ అయితే తినేసాం. ఇంకా తినేది అడగలు కదని చెప్పి ఫుల్ గా తిరగడం స్టార్ట్ చేసా. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. మనం గంగా గేట్కి వెళ్ళే దారిలో ఉంటది ఇది. ఎవరైనా కాశీ వెళ్ళిన వారు ఉంటే పక్కా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. మేము కూడా లక్కీగా పూజ టైంకి వెళ్ళాం. సో మీరే చూడండి. తాపసి కైలాసవాసి నీ పాదముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె. సరే మరి రేపు కలుసుకుందాం.